ముదుగుబ్బ మార్కెట్కి వచ్చాము. కొత్త సంతలకి పొట్లు చాలా డల్గా ఉన్నాయి, రేట్లు అయితే ఏం లేవు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అయినా దళారులు ఎక్కువ ఉంటారు. ఒకరికొకరు ఎందుకంటే రేటు మళ్ళీ చెడగొడతారు. అంటే డల్గా ఉంటే నలుగురు ఉంటారు అనికి వాళ్ళు ఏం చేస్తారంటే మనం 11,000 కడతాం, 11,500 మాకు ఉండిందంట. మన టెంపరే 11,000 అంటే మనకు మొత్తం రేట్లు ఏ సంతల్లో అయినా కూడా మోసాలు జరుగుతూనే ఉంటాయి. కానీ జాగ్రత్త కొనాలి. మనం కొనాలనుకున్నాడు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా కొనాలి. లేదంటే మనకు 100% మోసం అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్క సంతలో. ఎందుకంటే ఒకరు పొట్టెలు వచ్చి పట్టుకుంటారు 10, వాళ్ళ దగ్గర ఇద్దరు దళాలు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, అవే 17,000 అంత పర్వాలేదు రీజనబుల్ రేట్ ఉండాలి అన్న అంటారు. 10,000 17,000 2 నెలలు ఎక్కడైనా మోసం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ జాగ్రత్తగా కొనుక్కోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం ఆల్మోస్ట్ ఏపీలో ఇండియాలో ముందే మొత్తం మార్కెట్ మొత్తం పెడతా అంట. $15,800 అంటే నేనే అమ్మిన 17,000. 50 పిల్లలు ఉన్నాయి. పిల్లలు పెద్దదేంగా అండపూర్లో పాల బాగా కూడా ఉన్నది కదా. $15,000 పట్టాలున్నారా అవన్నీ రావు. బాగా డియోలేమా పెడతా అమ్మయ్యా 14 తీసుకుంటే పోదు. బాగా అడిగినాలే 13. ఎట్లా రేటు తీసుకుంటావా? ఎంతవన్నీ? 13 ఒకటే ఏది 14 ఒకటే జత కదా. ఎట్లా 14,000 జత 14,000 సన్నదే కదా ముదుగు బస్సు అంతా. కెట్టు ఎంత డల్గా ఉందంటే అంత డల్గా ఉంది చూడండి. కాయగూరల మార్కెట్ కానీ ఏ మార్కెట్ కానీ ఏదే కానీ కొనే వాళ్ళే లేరు. బాగుంది 21 21,000. ఈరోజు డల్గా ఉందా బిజినెస్ ఫాస్ట్గా ఉందా? సంత చాలా డల్గా ఉంది చూడండి. ఈరోజు అయితే మార్కెట్ చాలా డల్గానే ఉంది, కొనే వాళ్ళే లేదు.